గౌతమ్ అహల్య ఇంకా చాలా సంతోషపడుతూ ఉంటారు. ఎప్పుడు సుభద్ర చెప్పు వచ్చేస్తుందో అదంతా అతిథి వింటూ ఉంటుంది. ఇంకా సుభద్ర బయట రాగానే తప్పించుకొని దాక్కుంటుంది. ఈ సుభద్ర వెళ్ళిపోయాక ఒకప్పుడు ఏ పనైనా నాతో చెప్పే ఆంటీ అసలు ఇప్పుడు కొత్త కోడలతో కలిసి అసలు కర్మక్రియలు ఏర్పాటు చేస్తుందా అని అతిథి చాలా ఆశపడుతుంది. అహల్య ఎలా చేస్తావు నేను చూస్తాను అని చెప్పి అతిథి ఆశపడుతూ ఇంకా అలాగే గమనిస్తుంటుంది. ఆ తర్వాత తెల్లారి అనుకునే విధంగా అహల్య గౌతమ్ వెళ్ళి ఏర్పాటుకొని సిద్ధం చేసుకుంటారు. ఇంకా పంతులు గారేమో ఏ అమ్మ చెప్పిన తీసుకొచ్చారని అడగగానే తెచ్చాం పంతులు గారు అహల్య అంటుంది. కానీ మాయ వస్తాడు రాడా అని చెప్పేసి అహల్య బాధపడుతూ అడుగుతుంది. మీ మాయని రప్పిస్తాను కదా, ఆయన డబ్బులు ఇస్తాను కదా, తప్పకుండా వస్తాడులే అని పంతులు గారు అంటూ ఉంటారు. అప్పుడు ఇంకా బంగారాజు రావడం గమనించి ఇదిగో మీ మాయ వస్తున్నాడు అమ్మ అని పంతులు గారు ఎక్కడ అని చెప్పి అహల్య కంగారు వెనక్కి చూస్తూ ఉంటుంది. కంగారు పడుకొని వెనకాలే వస్తున్నాడని చెప్పి పంతులు గానే ఇంకా అహల్య తన మొహం కలపకుండా బయట కొంగుతో ఇంకా ముసుకేసుకుంటుంది. ఇంకా గౌతమ్ అంతా గమనిస్తూ ఉంటాడు. అప్పుడే బంగారాజు వస్తూ ఉంటాడు. ఒకసారిగా గౌతమ్ అహల్యని చూసి అదేంటి నన్ను చేయమని చెప్పావు, మరి వీడిని పిలిచామని అడగగానే అంటే నీ కార్యం తర్వాత వీళ్ళు కూడా చేయాల్సి ఉందలే అని పంతులు అంటూ ఉంటారు. ఇదిగో ఆయన వీళ్ళు గారు పోయారు అని ఒకసారి బంగారాజు అడుగుతూ ఉంటాడు. ఇంకా పంతులు గారు ఇంకా అంటే బాగా కావాల్సిన వాళ్ళంట అని పంతులు గారు అన్న మాటలకి ఏంటో ఆ దేవుడు మనకు కావాల్సిన వాళ్ళని తొందరగా తీసుకెళ్ళిపోతాడు ఏంటో అని బంగారం మాటలు అహల్య తట్టుకొని ఏడుస్తుంది. అందుకే అసలు మా అమ్మ అంటే ఎంత ఇష్టం పైకి చెప్పను చూపించను కూడా అని బంగారం అనమాట అహల్య ఇంకా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. ఎందుకంటే ఆ దేవుడు చూసినకు మా అమ్మని తీసుకెళ్ళిపోతాని చెప్పి నాకు భయం అని చెప్పి బంగారాజు చాలా జాలిగా బాగా చెప్తూ ఉంటాడు. పాపం పిస్తారు ఎక్కడ ఉందో ఏంటో అని చెప్పి అంటూ ఉంటాడు. ఇంకా అహల్య తట్టుకోలేకపోతుంది. ఇంకా అదే పని కూలిపోతూ ఏడుస్తుంది. ఇంకా సరే ఎక్స్క్యూజ్ మీ మా కార్యం మొదట అండి మీరు కావాలంటే తర్వాత రండి అని చెప్పి బంగారాజు అనగానే సరే అని చెప్పేసి గౌతమ్ అంటూ అహల్యని పిలుస్తూ ఉంటాడు. బంగారాజు పూజ దగ్గర కూర్చో అని పంతులుగానే సరే అని చెప్పి బంగారాజు ఇంకా అలా కూర్చుంటాడు. ఇంకా పంతులుగా చెప్పినట్టు చూస్తూ ఉంటాడు. అహల్య గౌతమ్ దూరం నుండి అంతా గమనిస్తూ ఉంటాడు. ఇంకా అహల్య అదే పనిగా ఏడుస్తూ ఉంటుంది. పంతులు అహల్యని గమనిస్తూ ఉంటాడు. ఇంకా పదే ఇంకా వాళ్ళ అమ్మని బంగారాజు గుర్తెచ్చుకుంటూ ఉంటాడు. అసలు అమ్మ ఎక్కడ ఉందో ఏంటో అలాగే తనప్పుడు తనతో ఎలా మాట్లాడుతూ గుర్తెచ్చుకొని బాధపడుతూ ఉంటాడు. పదే తాయారమ్మని గుర్తెచ్చుకుంటూ ఉంటాడు. అహల్య పదే వాళ్ళ అమ్మని గుర్తెచ్చుకోడు అలా ఇద్దరు గుర్తెచ్చుకోడు. వాళ్ళు ఎలా చనిపోయినా పదే గుర్తెచ్చుకొని కుమిలిపోతూ అక్కడికి ఒప్పులు ఏడుస్తుంది. ఇంకా గౌతమ్ అదంతా చూస్తూ ఉంటాడు. తను కూడా ఇంకా బాధపడుతూ ఉంటాడు. తాయారమ్మ ఆత్మశాంతి సిద్ధిస్తూ అని పంతులు మాట అనగానే అహల్య అలాగే బంగారాజు షాక్ అయిపోతూ ఉంటాడు. అదేంటి మా అమ్మగారి పేరు ఎందుకు వచ్చింది అని బంగారాజు డౌట్గా అడుగుతూ ఉంటాడు. ఇంకా అహల్య భయపడుతుంది. అంటే బాబు అది మీ అమ్మగారి పేరు కాదు మంత్రాలు వచ్చే అక్షరాలు అని కవర్ చేస్తూ ఉంటారు. ఓహో అయితే కానివ్వండి అని బంగారాజు అంటూ ఉంటారు. అహల్య ఇంకా అలాగే బాధపడుతుంది. ఇంకా అలాగే చూస్తూ ఉంటుంది. అయ్యా పిండప్రదానం ముగిసింది ఇంకా తర్పణం కూడా ఉంది కదా ఇదంతా తీసుకెళ్ళి గంగలో కలిపోయిన పంతులు గారు అనగానే సరే అని చెప్పేసి బంగారాజు ఇంకా అలాగే చేస్తూ ఉంటాడు. అదంతా ఇంకా అహల్య గౌతమ్ పక్కన చూసి ఇంకా బాధపడుతూ ఉంటారు. ఇంకా పంతులు చెప్పినట్టు బంగారాజు అంతా చేస్తూ ఉంటాడు. ఇదిగో బంగారాజు కార్యక్రమం అయిపోయింది కదా డబ్బులు తీసుకో అని చెప్పి పంతులు ఇస్తూ ఉంటాడు. ఇంకా బంగారాజు డబ్బులు తీసుకుంటూ ఉంటాడు. ఇదిగో తెలియదు కానీ అసలు ఈ కార్యం చేసినంతసేపు మా అమ్మాయి గుర్తొచ్చిందని చెప్పి బంగారాజు ఏడుస్తూ ఉంటాడు. సరే నాకు ఈ డబ్బులు మీరే తీసుకోండి బంగారాజు ఇంకా పంతులకు రెస్ట్ చేస్తూ ఉంటాడు. ఇంకా పంతులు డబ్బులు వెనక్కి తీసుకుంటూ ఉంటారు. బంగారాజు ఇంకా చాలా బాధపడి వెళ్ళిపోతుంటాడు. అదంతా గౌతమ్ అలా చూస్తుంటాడు. అలా ఇంకా తక్కువకి ఏడుస్తుంది. చూసారా అసలు ఓ కొడుకుకి తల్లి చావు దాచిపెట్టి కర్మక్రియలు చేయించాం కదా అసలు క్షమించావు అని చెప్పి అదే పనిగా అహల్య ఏడుస్తూ ఉంటుంది. అవంతిక శ్రావ్య రండి ఎంతసేపు అని చెప్పి సుభద్ర రెడీ ఇంకా అందరిని పిలుస్తుంది. అప్పుడే ఇంకా అర్జున్ వచ్చి సుభద్ర గుళ్ళో ఎలాంటి ఇబ్బంది లేవు కదా వాళ్ళు వెళ్ళారా అని చెప్పి అర్జున్ అడుగుతూ ఉంటారు. ఏమండి గౌతమ్ అహల్య వెళ్ళారు వాళ్ళు ఏర్పాట్లు చూసినా చెప్పి సుభద్ర అంటూ మీరు కామని అంటూ ఉంటుంది. అవంతిక అని మళ్ళీ సుభద్ర పిలుస్తుంది. ఆ అమ్మ వస్తున్నా మీరు రెడీ మీ మనలో లేటు అని అవంతిక అనగానే ఇదేంటి ఇంకా బాగుంది అమ్మమ్మ నాదేం కాదు శారీ దర్శనకే గంట సేపు తీసుకుందని బుజ్జి అవంతికని అంటూ ఉంటాడు. సరే వెళ్దాం పని చెప్పి అర్జున్ సహా అందరూ ఇంకా బయలుదేరుతూ ఉంటారు. ఇంకా బయటకు వెళ్ళే ముందు సుభద్ర కుబేరని పిలుస్తుంది. ఏంటమ్మా చెప్పు అని అడుగుతూ ఉంటారు. ఇదిగో అత్తయ్య గారికి 9ంటికి బ్రేక్ఫాస్ట్ ఫెస్ట్ తర్వాత ట్యాబ్లెట్స్ ఇవ్వు ఇదిగో ఆవిడ జ్యూస్ అడుగుతుంది ఇవ్వద్దు అని చెప్పేసి సుభద్ర మొత్తం చెప్పి ఇంకా కుటుంబ సభ్యులతో అందరితో వెళ్తూ ఉంటుంది. సరే అని చెప్పి కుబేర అంటూ ఉంటాడు. ఆ తర్వాత ఇంకా అందరూ బయలుదేరుతూ ఉంటారు. ఒక్కసారి ఇంకా బయట భానుమతి ఉంటుంది. వెనకాల అతిథి కూడా ఉంటుంది. కానీ అర్జున్ ప్రసాద్కి సుభద్రకి ఏం అర్థం కానీ భానుమతిని చూస్తూ ఉంటారు. ఇంకా అదే పనిగా ఏం తెలియట్టు అత్తయ్య మీరు అని సుభద్రంగా అంటే నేను కూడా గుడి కోసం భానుమతి అడుగుతుంది. అంటే అమ్మ నువ్వు రానలాగా అర్జున్ ప్రసాద్గానే నేను అన్నాను నేను గుడికి రాకూడదా మీకు ఇబ్బంది ఏంటని భానుమతి మాటలకి నాకేం ఇబ్బంది నువ్వు వస్తే ఇంకా మంచిది అంటే టైంకి ట్యాబ్లెట్స్ వేసుకోవాలిగా సుభద్ర మాటలకి ఇదిగో తెచ్చుకున్నా ఆయనకి బాక్స్ చూపిస్తూ ఉంటుంది. ఇంకా భానుమతి ఇంకా అలా చూస్తుంది. ఇంకే కావాలంటే దానిలో బ్రేక్ఫాస్ట్ చేస్తుంది నాన్న అవంతిక అనగానే
నేను కూడా ఇదే సేమ్ చెప్పాను, పదండి పదండి టైం అయిపోతుంది, అందరిలో చాలా కార్యక్రమాలు ఉన్నాయి కదా, వెళ్దాం కదా అని అతిథి కావాలని కవర్ చేస్తూ ఇంకా బాల్ వస్తూ ఉంటుంది. ఇంకా అర్జున్ మీద సుభద్ర ఇంకా చాలా టెన్షన్ పడుతూ ఉంటారు. ఇంకా ఏం చేస్తారు కదా, ఎవరి మటుకాలు కార్లో కూర్చుంటారు. ఇంకా సరే అని చెప్పి ఇంకా అర్జున్ మీద సుభద్ర కూడా కార్లో వెళ్ళి కూర్చుంటారు. ఇంకా బయలుదేరుతుంటారు. అక్కడ అహల్య గౌతమ్ ఇంకా కావాల్సిన ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. ఇంకా అహల్య అన్నీ తెచ్చారని చెప్పి గౌతమ్ అడుగుతుంటారు. గౌతమ్ ఒక అన్నీ అహల్యకి ఇస్తూ ఉంటారు. ఇంకా అర్జున్ ప్రసాద్ రావడం అలాగే ఇంద్రాకి కర్మకాండలు చేయడమే అని చెప్పేసి అహల్య అలాగే గౌతమ్ అనుకొని ఏర్పాట్లను చేస్తూ ఉంటారు. సుభద్ర మాత్రం పదే పదే టెన్షన్ పడిపోతుంటుంది. ఇంకా పదే పదే బాణం చూస్తూ ఉంటుంది. అక్కడ ఏమవుతుందో ఏంటని భయంగా చూస్తూ ఉంటుంది. ఇంకా అన్నీ చేసి ఇదిగో అన్ని అహల్య గౌతమ్ పెడుతుంటారు. అమ్మ చెప్పిన వచ్చిన పంతులు అంటూ ఉంటారు. వచ్చినాయి పంతులు అని చెప్పి అహల్య అంటూ అన్నీ పెడుతూ ఉంటుంది. ఇంక ఇంద్ర ఫోటో చూసి పదే పదే ఇంకా అహల్య బాధపడుతూ ఉంటుంది. ఇంద్ర ఫోటో చూస్తూ అహల్య పదే పదే ఇంకా బాధపడుతూ తనతో ప్రతి క్షణం గుర్తించుకుంటుంది. అలాగే తను పెళ్లి చేసుకుంటాను చెప్పడం కూడా గుర్తించుకొని ఆ తర్వాత తను అలా చనిపోవడం అంతా గుర్తించుకొని బాధపడుతుంది. గౌతమ్ కూడా ఇంద్ర దగ్గర ప్రతి క్షణం గుర్తించుకొని బాధపడుతూ ఉంటాడు. అవును ఇంకా సార్ వాళ్ళు రాలేదు అని చెప్పి అహల్య గౌతమ్ అడుగుతూ ఉంటుంది. మీ నాన్నగారి విషయం తెలియదు అనగానే అసలు ఏమన్నా ఉంటే ఇన్ఫర్మేషన్ ఇస్తారుగా అని చెప్పి గౌతమ్ అంటూ ఉంటాడు. ఏదో చూస్తున్నారు. అప్పుడు ఇంకా కాశబ్దం వస్తుంది. అదిగో వచ్చారు పద వెళ్దాం అని చెప్పేసి గౌతమ్ అహల్య అంటూ కాతికి వస్తూ ఉంటారు. ఒక్కసారి అహల్య గౌతమ్ షాక్ అవుతూ ఉంటారు భానుమతిని చూసి. ఇంకా భానుమతి వస్తూ ఉంటుంది. ఇదేంటి వచ్చిందేంటి విషయం తెలిసిందా అని టెన్షన్ పడుతూ ఉంటాడు. ఏంటి గౌతమ్ ఏర్పాట్లు చేశారా అని భానుమతి అడుగుతూడదు. ఇంకా గౌతమ్ అహల్య ఏం మాట్లాడిపోతుంటారు అంటే నానమ్మ అని చెప్పి గౌతమ్ అనగానే అంటే పెళ్లి రోజు కదా పూజకి ఏర్పాట్లనే చేశారా అడుగుతున్నానని భానుమతి కవర్ చేస్తుంది. చేశాను చెప్పి గౌతమ్ అంటుంటారు. పదండి అని చెప్పి భానుమతి అనగానే అందరు గుళ్ళోకి వెళ్తూ ఉంటారు. ఇంకా అలాగే గౌతమ్ అహల్యకి ఏం అర్థంగా టెన్షన్ పడుతూ ఉంటారు. ఇంకా మళ్ళీ అటువైపుగా వెళ్తూ ఉంటారు. పంతులు గారు అని చెప్పేసి అని గౌతమ్ అనగానే అంటే ఏంటి అని పంతులు మాటలకి అంటే మా నాన్నమ్మ గుడికి వచ్చింది, ఇప్పుడు ఆవిడొస్తే కార్యక్రమం చేయడం కష్టమేమో అని గౌతమ్ గారు మరి ఎలాగని చెప్పి పంతులు అంటూ ఉంటారు. ఇంకా అహల్య గౌతమ్ పదే పదే టెన్షన్ పడుతుంటారు. ఏం చేయాలో అర్థం కాదు. అది ఎత్తుకొని గమనిస్తే గుళ్ళోకి వెళ్తూ ఉంటుంది. అదేంటి గౌతమ్ వేయడం అనగానే అదేంటి మనతో పడొచ్చుగా మరి గౌతమ్ వేయడం చెప్పి భానుమతి కంగారు అడుగుతూ అటు ఇటు చూస్తుంది. సరే మీరు అలానే చూస్తా అని చెప్పి అతిథి అంటుంది. సరే అని చెప్పేసి ఇంకా భానుమతి అతిథి సుభద్ర అందరు గుళ్ళోకి వెళ్తూ ఉంటారు. ఇంకా అతిథి బయటకు వస్తుంది. పంతులు నేను చెప్పినట్టు చేయండి అని గౌతమ్ కంగారు పడుతూ ఇంకా ప్లాన్ మొత్తం చెప్తూ ఉంటాడు. సరే అని చెప్పి పంతులు అంటూ ఉంటారు. గౌతమ్ ఏంటి గుళ్ళో రాకుండా ఎక్కడికి వెళ్ళాడు అని చెప్పి అతిథి డౌట్ వస్తుంది. ఇంకా గుడి చుట్టూ అంతా తిరిగి చూస్తూ ఉంటుంది. గౌతమ్ ఇంకా చెప్పండి సరే బాబు అని చెప్పి పంతులు అంటూ ఉంటారు. ఇంకా అతిథి మొత్తం కూడంతా చూస్తుంది. అదేంటి అడిగి వెళ్ళిపోయాడు అని చెప్పి టెన్షన్ పడుతూ అటు ఇటు చూస్తుంది. అప్పుడే గౌతమ్ వచ్చి అతిథి భుజం మీద చేయి వేయగానే అతిథి అంతే చూస్తుంది. ఇంకా అహల్య కూడా ఉంటుంది. మీరు అడిగి వెళ్ళారని చెప్పి అతిథి అనగానే అంటే అని చెప్పి అహల్య తడపడుతూ అంటే దాని వేస్తే మంచులు తడ వెళ్ళా అని అహల్య అనగానే దానికి గౌతమ్ ఎందుకు నీకేమైనా తోక ఏంటి అతిథి కోపం మాట్లాడితే తోడుగా వెళ్ళాను అంతే, సరే పద వెళ్దాం అని చెప్పి గౌతమ్ అంటూ అతిథిని లోపలికి తీసుకెళ్తూ ఉంటాడు. ఇంకా అనుకున్న విధంగా అందరు గుళ్ళోకి వెళ్తూ ఉంటారు. గౌతమ్ ఎక్కడికి వెళ్ళాం అని చెప్పి భానుమతి అనగానే అంటే ఆవిడ గారి కంటే దాని వేసిందంట, ఈయన బాడీ గార్డ్లో వెళ్ళాడంట అతిథి అన్న మాటలకి అతిథి కామగుండు గుడి ఇది అని అర్జున్ ప్రసాద్ అంటూ ఉంటాడు. ఇంకా అందరూ సెలవుకుంటారు. ఇలా పంతులు గారు వచ్చి అర్జున్ ప్రసాద్ సుభద్రని గుడి చుట్టూ ప్రదర్శన చేయమంటూ ఉంటారు. సరే పూజ అయ్యే వరకు విష్ణు నామ సహస్రం చదవండి అని చెప్పి పంతులు బుక్ ఇస్తూ ఉంటారు. అమ్మ అభిషేకానికి తేనడిగాను తెచ్చారా అని చెప్పి పంతులు గారు మర్చిపోయిన పంతులు గారు తీసుకొచ్చి చెప్పి ఆయన ఇంకా బయటికి వెళ్తూ ఉంటుంది. ఈలోగా అందరికి బుక్స్ తీసుకొని సిద్ధమవుతుంటారు. అసలు ఆ అబ్బాయి కార్యం మీ చేతి మీద జరగాలని చెప్పేసి ఇంద్ర ఆశపడ్డాడు కదండి అని సుభద్రంగానే అమ్మ సడగం చెప్పి నేను అనుకోలేదు కదా మనం ఏం చేస్తాను అర్జున్ మాటలకి సార్ ఇదిగోండి ఇంతగా చెప్పారు కదా దానికి అన్ని ఏర్పాట్లు చేసాం, 1 గంట వరకు పూజ ఉండి ఎవరు కదలరు, ఈ లోగు కార్యం చేయిస్తారని చెప్పి అహల్య అంటుంది. ఇంకా అర్జున్ సుభద్ర అలా చూస్తూ ఉంటారు. సరే అని చెప్పేసి ఇంక ప్లాన్ ప్రకారం అహల్య ఇంకా పక్క తీసుకెళ్తూ ఉంటుంది. బాబు దేనికి వెళ్ళినా అమ్మ ఇంకా రాలేదు చూసాను అని చెప్పి పంతులు సరే అని చెప్పేసి గౌతమ్ కావాలని చెప్పేసి ఇంకా తప్పించిన ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఇంకా అతిథి మాత్రం ఏదో డౌట్ వస్తుంది. పదే పదే గౌతమ్ గమనిస్తూ ఉంటుంది. అనుకున్న విధంగా ఇంద్రాకి కర్మకాండలు చెప్పి అహల్య గౌతమ్ వేసిన ప్లాన్ ప్రకారం ఇంకా అన్ని జరిపించని ప్లాన్ వేస్తుంటారు. ఇంకా అహల్య కంగారంగా అర్జున్ ప్రసాద్ని సుభద్రని తీసుకెళ్తూ ఉంటుంది. ఇక్కడ ఏదో జరుగుతుందని చెప్పి అది డౌట్ వస్తూ ఉంటుంది. అర్జున్ ప్రసాద్ సుభద్ర వచ్చేకల్లా ఇంద్ర ఫోటో కనపడకుండా వేరే అతని ఫోటో గౌతమ్ పెట్టి కామ్గా కవర్ చేస్తూ ఉంటాడు. పంతులు గారు తొందరగా కానివ్వండి అని చెప్పి గౌతమ్ అంటూ ఉంటాడు. ఈలోగా అరే మనిషికి చౌకండి ప్రశాంత ఇంకోటి ఉండదురా, దానికి సంబంధించిన కార్యం కదా హార్డ్ చేసి అసలు మనసాన్ని చెడగొట్టద్దు ఇదిగో అని అంటూ పంతులు గారు శాస్త్రబద్ధంగా ఏం చేయాలి అదే చేయండి అని అర్జున్ అంటూ ఉంటారు. అంటే నాన్న వస్తే నాన్న గౌతమ్ అంగానే మహా అంటే ఏముంది తిడుతుంది. ఇదిగో ఇంద్ర ఇలా చేయండి అని చెప్పి ఏ రోజున అడగలేదు, మొదటిసారి ఈ కార్యక్రమం చేయండి అని చెప్పి అడిగాడు కదా, వాడి కోసం ఈ మాత్రం నేను చేయలేనా ఏంటి అని చెప్పి అర్జున్ ప్రసాద్ అంటూ ఉంటాడు. నాయన ఇదిగో ఈ వస్త్రాలు కట్టుకురండి అని పంతులు గారు ఇస్తూ ఉంటారు. ఇందాక ఫోన్ చేసి చెప్పు నువ్వు అన్నట్టే నాన్న కర్మక్రియలు చేస్తానని చెప్పేసి చెప్పరా అని చెప్పి
వాడు చాలా హ్యాపీ ఫీల్ అవుతుందని చెప్పి అర్జున్ అంటూ ఉంటాడు. సరే అని చెప్పి గౌతమ్ అంటూ ఉంటాడు. ఇంకా అహల్య ఇంకా చాలా బాధపడుతూ ఉంటుంది.